సంక్రాంతి పండుగ రోజు జగన్మాత దుర్గాదేవి, గణేశుడు, బ్రహ్మదేవుడు, హనుమంతుడికి ఒక అందమైన బొమ్మల పోటీ నిర్వహించింది. ముందుగా భక్తి శ్రద్ధలతో హనుమంతుడు తన హృదయంలో నిలిచిన శ్రీరాముడి అందమైన బొమ్మలు గీశాడు. ఆ బొమ్మలో భక్తి, ప్రేమ, రామనామ మహిమ స్పష్టంగా కనిపించింది. తర్వాత గణేశుడు తన తండ్రి అయిన మహాదేవుడు శివుడి బొమ్మను గంభీరంగా భక్తితో చిత్రించాడు. అందులో తండ్రిపై ఉన్న ప్రేమ స్పష్టంగా ప్రతిఫలించింది. చివరగా బ్రహ్మదేవుడు సృష్టికర్తగా తన ధర్మాన్ని గుర్తు చేస్తూ ప్రజల గుంపును చిత్రించాడు. అది సమాజాన్ని, సృష్టిని సూచించింది. ఈ పోటీ ద్వారా అమ్మ దుర్గాదేవి చెప్పిన సందేశం ఒక్కటే: భక్తి, ప్రేమ, ధర్మం ఇవే నిజమైన కళలు. ఆడవాళ్లు నుదిటిన కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో పువ్వులు కోస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి నంది వచ్చి, తల్లి, నాకు ఒక సందేహం ఉంది. శివుడికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమను చూపించాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. నంది మాటలు విన్న పార్వతీదేవి చిన్నగా నవ్వుతూ, నంది, నాతోరా అని చెప్పి విష్ణువును పూజించే కుంకుమని తన నుదిటి మీద పెట్టుకుని శివుడి ముందుకు వెళ్తుంది. ఆ కుంకుమ వల్ల పార్వతీదేవి మొహం ముందు కన్నా ఇంకా ఎంతో అందంగా శివుడి కళ్ళకి కనిపిస్తుంది. ఎందుకు పార్వతి ఈ రోజు కొత్తగా నుదిటి మీద కుంకుమ పెట్టుకున్నావని శివుడు అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, నీ మీద నా ప్రేమను నిరంతరం గుర్తు చేయడానికి ఈ కుంకుమను పెట్టుకున్నాను స్వామి అని ప్రేమతో చెబుతుంది. పార్వతీదేవి ప్రేమను చూసి మురిసిపోయిన శివుడు, దేవి, ఇప్పటి నుండి ఏ స్త్రీ తన భర్తకు ఆమె ప్రేమను పంచడానికి నుదుటి మీద కుంకుమ పెట్టుకుంటుందో ఆ భర్తకి సంతోషము, ఆయుస్సు పెరుగుతుందని వరమిస్తాడు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆడవాళ్లు నుదిటిన కుంకుమ పెట్టుకొని భర్త ఆయుష్ను పెంచుతున్నారు. మీరు శివభక్తులైతే ఓం నమ శివ. వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? పద్మావతి దేవితో పెళ్లి ఖర్చులకి వెంకటేశ్వర స్వామికి చాలా ధనం కావాల్సి వస్తుంది. వెంటనే శివుడిని కలిసి సలహా అడుగుతాడు. వెంకటేశ్వరుని మాటలు విన్న శివుడు, నాకు బాగా డబ్బు ఉన్న కుబేరుడు అనే స్నేహితుడు ఉన్నాడు, అతన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని అడుగుతాను అని చెప్పి కుబేరుడిని పిలిపిస్తాడు. పరమేశ్వరుడు కుబేరుడికి జరిగిందంతా చెప్పి వెంకటేశ్వరునికి అప్పు ఇవ్వమని అడుగుతాడు. దానికి కుబేరుడు, సరే ఇస్తాను, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ తీసుకుంటాను అని అంటాడు. అది విన్న వెంకటేశ్వర స్వామి, యుగధర్మం ఎవరైనా పాటించాల్సిందే, అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేస్తా అని మాటిస్తాడు. రుణగ్రహి శ్రీనివాస, రుణదాత ధనీశ్వర అనే ఒక ప్రామిసరీ నోటు రాసి అశ్వంత వృక్షం కింద 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ చొప్పున యుగాంతానికి అసలు ఇచ్చేటట్లు ఒక అగ్రిమెంట్ రాస్తాడు పరమేశ్వరుడు. కుబేరుడు, అగ్రిమెంట్ ఒక్కటే సరిపోదు, సాక్షులు కూడా ఉండాలి అని అంటాడు. 3,000,000 దేవతలు చూస్తుండగా పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, అశ్వంత వృక్షం వీళ్ళు ముగ్గురు సాక్షి సంతకాలు పెడతారు. దేవతలందరి సమక్షంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసులను అప్పు ఇస్తాడు. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అది ఎందుకు పెట్టారో మీకు తెలుసా? 1979లో తిరుపతికి వెళ్లే మెట్ల మార్గంలోన 7వ మైలురాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది. అక్కడ చీకటి అయితే చాలు, జనసంచారం ఏమీ ఉండేది కాదు. ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి. ఆ ప్రదేశంలోనే ఒక స్త్రీని దారుణంగా హత్య చేశారు అని కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా భక్తులకి మెట్లెక్కి వెళ్లాలి అనే కోరిక ఉన్నప్పటికీ భయపడి అందరూ ఘాట్ రోడ్లోనే, బస్సులోనే ప్రయాణం చేస్తూ వెళ్లేవారు. అలా కొన్ని నెలలు గడిచిన తరువాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇది అంతా గమనించిన టీటీడీ యాజమాన్యం ఎలాగైనా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను పెంచాలి అని చెప్పి ఆ మార్గ మధ్యలో వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు. అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తులు చాలా వరకు బస్సులోనే ప్రయాణం చేసి వస్తూ ఉండేవారు. ఇలాంటి సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పీవీఆర్కే ప్రసాద్ గారు స్వామివారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల గుండెల్లో ధైర్యం నింపడం కోసం సరిగ్గా 7వ మైలురాయి దగ్గర ఆకాశాన్ని తాకుతుందా అని అనిపించేటట్టుగా ఒక హనుమంతుడి విగ్రహాన్ని 1980లో రూపొందించారు. మీరు ఎప్పుడైనా తిరుమలకు మెట్లెక్కే